ఒక ఊరిలో మీరా మరియు కవిత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. మీరా దయగల మరియు ప్రశాంతమైన స్వభావం కలది. అయితే కవిత చిన్న చిన్న విషయాలకే కోపడేది మరియు చాలా దురాశ గలది. ఒకరోజు ఒక వృద్ధ సాధువు ఆ ఊరికి వచ్చారు మరియు వారికి పిల్లలు పుట్టాలని ఆశీర్వదించారు. కొన్ని నెలల్లోనే ఇద్దరు గర్భం దాల్చారు. మీరా గర్భధారణ సమయంలో ప్రకృతి ఒడిలో గడిపింది. మధురమైన సంగీతం వినేది, సత్సంగానికి వెళ్లేది మరియు మంచి ఆలోచనలు చేసేది. తల్లి ఎలాంటి ఆలోచనలు చేస్తే అవి బిడ్డ మనస్సులోకి ప్రవేశిస్తాయని ఆమె నమ్మేది. మరోవైపు కవిత రోజంతా టీవీ చూసేది, అబద్ధాలు చెప్పేది, ఇతరుల విజయాన్ని చూసి అసూయపడేది మరియు కఠినమైన మాటలు ఉపయోగించేది. ఆమెకు ఆత్మపరిశీలన లేదా సంయమనంపై ఆసక్తి లేదు. కాలం గడిచింది మరియు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. మీరాకు ఒక ప్రకాశవంతమైన, మర్యాదపూర్వకమైన మరియు సున్నితమైన కుమారుడు పుట్టాడు. అతనిని అందరూ ఇష్టపడేవారు. అయితే కవిత కొడుకు చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పేవాడు, ఇతరులను ఆట పట్టించేవాడు మరియు ఏ పనిలోనూ ఆసక్తి చూపలేదు. కొన్ని సంవత్సరాల తరువాత అదే సాధువు మళ్లీ ఊరికి వచ్చారు. కవిత ఆయనతో ఇలా అంది, స్వామి, మీరు మాకు ఒకేలాంటి ఆశీర్వాదం ఇచ్చారు. కానీ నా సంతానం ఎందుకు ఇంత సున్నితత్వం లేనిది మరియు మొండిది? సాధువు నవ్వి, నేను మీకు కేవలం సంతానం కలగాలని మాత్రమే ఆశీర్వదించాను. కానీ ఆ సంతానం మనస్సు మీ ఆలోచనలు మరియు దినచర్య ద్వారా ఏర్పడింది. మీరా ఆధ్యాత్మిక శాంతి మరియు శుభ ఆలోచనలలో మునిగి ఉన్నప్పుడు మీరు లోభం, కోపం మరియు అసంతృప్తితో చుట్టుముట్టారు. అందుకే మీకు ఇలాంటి పిల్లవాడు పుట్టాడు అన్నారు సాధువు. కన్నీళ్లతో కవిత తల వంచుకుంది.